హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఐర్లాండ్ గురించి తెలుసుకుందాం. ఐర్లాండ్లో స్టూడెంట్స్ చదవాలనుకుంటారు అండ్ ఐర్లాండ్లో ఎటువంటి డిగ్రీస్ ఉన్నాయి, ఎటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం. అండ్ ఐర్లాండ్ గురించి కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఐర్లాండ్లో లాంగ్వేజెస్ ఏవి మాట్లాడతారంటే ఇంగ్లీష్ అండ్ ఐరిష్. ఐర్లాండ్ అనేది లొకాలిటీ ఎక్కడ ఉంటుంది యూరోప్లో అంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ యూరోప్లో ఉంటుంది. ఐర్లాండ్ వాడే కరెన్సీ యూరోస్. ఐర్లాండ్ అనేది ఒక యూరోపియన్ యూనియన్లో ఒక సభ్య దేశము. ఐర్లాండ్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి బ్యాచిలర్స్ ఆఫర్ చేస్తుంది. మాస్టర్స్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి ఐర్లాండ్లో అవకాశాలు ఉన్నాయి. ఐర్లాండ్లో ఎక్కువ హెడ్ క్వార్టర్స్లో ఆఫ్ అన్ని కంపెనీస్ ఆల్ కంపెనీస్ ఆల్ మెజారిటీ బిగ్ ఎంఎన్సి కంపెనీస్ హెడ్ క్వార్టర్స్లో వచ్చి యూరోప్లో వాళ్ళ ఒక హెడ్ క్వార్టర్స్ ఐర్లాండ్లోనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫార్మస్యూటికల్లో ఐర్లాండ్ చాలా వెల్ వర్స్డ్గా ఉంది. ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అండ్ ట్యూషన్ ఫీజులు కూడా తక్కువ, మనం అఫోర్డ్ చేయగలిగేలాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు చదవాలనుకుంటారు ఐర్లాండ్లో. ఒకవేళ ఐర్లాండ్లో మాస్టర్స్ చేస్తే 24 months పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకి నార్మల్ బ్యాచిలర్స్ చేస్తే 6 months ఉంటుంది. సో ఇప్పుడు మాస్టర్స్ చేసే వాళ్ళకి 24 months వర్క్ పర్మిట్ ఉంది కదా. సో ఇట్ ఈజ్ ఎ గేట్వే మనకు యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవ్వడానికి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అండ్ మనము మాస్టర్స్, ఇంకొక విషయం చెప్తాను మన స్టూడెంట్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐర్లాండ్లో మనం ఫీజు తక్కువ అని చెప్పాను కదా. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 12 lakhs టు ఇన్ బిట్వీన్ 12 lakhs to 25 lakhs, అంటే అఫోర్డబుల్గానే ఉంటుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలా మన వీసా అప్లికేషన్స్కి, మనం ఇండియాలో ఎక్కడ ఐరిష్ ఎంబసీస్ ఉన్నాయి ఆర్ కౌన్సిలేట్స్ ఉన్నాయి, అండ్ మనము ఎంత ఫీజు అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, అండ్ మనము ఎంత ఫండ్స్ చూపించుకోవాలి, అండ్ లోన్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి మన ద్వారా అన్నీ చెప్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఐర్లాండ్లో ఇప్పుడు బ్యాచిలర్స్ చదవాలనుకుంటున్నారు అనుకోండి. నేను బ్యాచిలర్స్ వాళ్ళకి చెప్తున్నాను అండ్ నేను మాస్టర్స్ చదవాలనుకుంటున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు బ్యాచిలర్స్ చదవాలనుకుంటే 12th వాళ్ళకి 70 to 90% ఉందనుకోండి, వాళ్ళకి యూనివర్సిటీస్లో బ్యాచిలర్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి 60 to 70% ఉందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఆ టైప్ ఆఫ్ స్కూల్స్లో వాళ్ళు బ్యాచిలర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు ఈ కాలేజెస్ అంటారు ఇంకా లాస్ట్ లెవెల్. సో కొంచెం ఫీజెస్ కూడా తక్కువ ఉంటాయి. బట్ వెన్ కంపేర్డ్ టు ద యూనివర్సిటీస్, కాలేజెస్ అనేది ఈక్వివలెంట్ అయితే కాదు. నెక్స్ట్ విషయం ఏంటి, దాని పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 55 to 60% ఉంటేనే కాలేజెస్లో వస్తుంది. సో తక్కువ అగ్రిగేట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, CGPR SGPAలో ఉన్న వాళ్ళు కాస్త అలాంటి వాళ్ళకి అన్నట్టు. సో మనకు ఇంటర్మీడియట్లో ఉండాలి బ్యాచిలర్స్ చదవాలనుకున్న వాళ్ళకి. సో ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలనేది నేను కమింగ్ వీడియోస్ చెప్తూ ఉంటాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, పేరెంట్స్కి కూడా ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి, చూడమని చెప్పండి. మీకు ఉపయోగపడగలిగితే మన వీడియో అనేది అందరికీ యూజ్ అయ్యేలాగా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్స్ గురించి తెలుసుకుందాం. వాటికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఏంటంటే డ్యూలింగో రాస్తే మాస్టర్స్ చదవాలనుకున్న వాళ్ళకి ఒకటే ఉంటుంది, యూనివర్సిటీసే ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఎగ్జామ్స్ రాయాలంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఐఎల్స్ అకాడమిక్ కానీ డ్యూలింగో కానీ యాక్సెప్ట్ చేస్తారు. డ్యూలింగోలో వచ్చి
మనకు ఏది మాడ్యూల్లో కూడా అన్ని మాడ్యూల్స్లో కూడా 100 అనేది తగ్గకూడదు. నో మాడ్యూల్ షుడ్ ఆల్ స్కోర్ షుడ్ బి మోర్ దాన్ 100 ఇన్ ఈచ్ మాడ్యూల్. సో ఇప్పుడు మనం ప్రతి దాంట్లోనూ 100 వస్తేనే మనకు యూనివర్సిటీస్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు లేకపోతే డబ్బు ఎంత పెట్టినా కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దోస్ పాయింట్స్. ఈ ఇన్ఫర్మేషన్ గురించి అవేర్నెస్ ఉంటేనే మీకు మంచి జరుగుతుంది అనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్, ఐర్లాండ్ మనము ఐఎల్స్ అకాడమిక్ వచ్చి నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఉండాలి, ఓవరాల్ 6.5 ఉండాలి. బట్ దెర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ విచ్ యాక్సెప్ట్స్ 5.5 in one module and no band less than 6 in all modules. ఓకేనా? లిసనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్లో మీరు అన్ని 6లు ఉండే అండ్ ఆ ఓవరాల్ 6.5 ఉండే యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసేవి ఉన్నాయి. అండ్ ఇంకొక లెవెల్ యూనివర్సిటీస్ వచ్చి 5.5 ఉన్నా పర్లేదు అనే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక్క మాడ్యూల్లో ఏదైనా ఒక మాడ్యూల్లో 5.5 వచ్చినా పర్లేదు. సో ఇది స్టూడెంట్స్ మీకు కావాల్సిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఐర్లాండ్. సో కొంతమంది చెప్తారు ఐర్లాండ్లో ఆపర్చునిటీస్ లేవు, పార్ట్ టైం జాబ్స్ లేదు అండ్ జాబ్స్ లేవని. మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఎందుకు లేవు? మీలో కాన్ఫిడెన్స్ లేదు, మీలో స్మార్ట్గా పనిచేసే తత్వం లేదు, హార్డ్ వర్క్ చేయడానికి మీలో లేదు. మీరు అక్కడికి వెళ్తే కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అండ్ వాళ్ళ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి అనే దీంతో మీకు తప్పులు చెప్తుంటారు. సో మీరు ఫూల్స్ అవ్వకండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. నేనేం చెప్పినానో రీసెర్చ్ చేయండి. ఏ దేశం పోయినా ఒక్కటే. నేను ఒక్కొక్క వీడియో ఐర్లాండ్ గురించి చేస్తుంటా, డిఫరెంట్ నేషన్స్, కంట్రీస్ గురించి నేను చేస్తూ ఉంటాను. సో మీకు ఏ దేశం ఇష్టమో, మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఎఫోర్డ్ చేయగలమా, ఫ్యూచర్ ఏంటి, ఎక్కడ పోయినా ఒకటే అండి. ఇండియాలో ఉన్నా కూడా వీ క్యాన్ సర్వైవ్. కాబట్టి మీరు వెళ్ళాలనుకున్న, సీరియస్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయ్యేలాగా ఉంటే నాకు అదే సంతోషం. సో ఇప్పుడు మనం ఐర్లాండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఫ్లైట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎలా ఉంటాయి, సో మనము ఎలాంటి తప్పులు చేయకూడదు వీసాస్ దగ్గర అండ్ డాక్యుమెంటేషన్స్ ఏవేవి క్యారీ చేయాలనేది చెప్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. జై హింద్.